ఇది డీజనరేషన్ అంటాను సర్వీస్లో. ఇది డీజనరేషన్. 75 ఏళ్ల తర్వాత నేనేంటంటే నా సీనియర్స్ కానీ సర్వింగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్, మీరు రేస్ చేసిన ఇష్యూ అన్నది ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలవెంట్ టు దిస్ కాంటెక్స్ట్. 75 ఏళ్ల తర్వాత వీళ్ళు కూర్చొని మేధోమథనం చేసి ఇనఫ్ ఈజ్ ఇనఫ్, సర్దార్ పటేల్ యొక్క విజన్ నేను రియలైజ్ చేయాలి అంటే ది ఇండియా విల్ రిమైన్ యునైటెడ్ యాజ్ లాంగ్ యాజ్ ఆల్ ఇండియా సర్వీస్ ఈజ్ దేర్ అండి. ఆల్ ఇండియా సర్వీసెస్ పోయిన మరుక్షణం ఇండియా విల్ డిజింటిగ్రేట్, డెఫినెట్గా జరిగి తీరుతుంది. అది రాజనీతిజ్ఞత అంటా నేను. మీకు అది ఇందాక చెప్పాను, రాజనీతి అంటే ఏంటంటే నేను ఈ నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలుస్తాను, ప్రజల జేబులో డబ్బులు పెట్టి గెలుస్తాను, లేకపోతే ఈ సోషల్ సమీకరణాల వల్ల, ఈ సాంఘిక సమీకరణాల వల్ల నాకు ఇన్ని ఓట్లు వస్తాయి, ఈ కమ్యూనిటీ తోటి ఈ కులాన్ని పట్టుకుని వెళితే గెలుస్తాను. ఇతను రాజకీయవేత్త అంతే. నెక్స్ట్ ఎలక్షన్ ఎలా గెలవాలి అన్నది గెలిచిన తర్వాత చూసుకుందాం అంటాడు. రాజనీతిజ్ఞత వేరు. 20 ఏళ్లలో ఎలా ఉండబోతోంది, 50 ఏళ్లలో ఎలా ఉండబోతుంది దేశం, రాష్ట్రం అని ఆలోచించి. మీరు ఈ పాయింట్ చెప్తాను నాకు గుర్తొచ్చింది సార్. మీకు 4 ఏళ్ల క్రితం మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మీరు చెప్పారు ఏంటంటే 2020 తర్వాత సైబర్ క్రైమ్ ఇప్పుడున్న దానికన్నా 2-3 రెట్లు పెరుగుతుంది అని. మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం. 5 ఏళ్ల క్రితం ఈ రోజు ఉన్న పరిస్థితిని మీరు ప్రిడిక్ట్ చేసి చెప్పారు. ఏ డీజీపీ కూడా వచ్చేసి ఇప్పటివరకు కూడాను సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన పెంపొందించడం, దాని గురించి ట్రైన్డ్ మ్యాన్ పవర్ని రెడీ చేయటం. సైబర్ క్రైమ్ ప్రతి 6 మంత్స్కి ఒకసారి మారిపోతుంటుంది, టూల్స్ మారిపోతుంటాయి, వాళ్ళ విధానాలు మారిపోతుంటాయి. దీన్ని స్టడీ చేసి నెక్స్ట్ టెక్నాలజీ ఏం రాబోతోంది, ఆ టెక్నాలజీని క్రిమినల్స్ ఎలా వాడబోతున్నారు, ప్రజల్ని ఎలా గల్లిబులు చేసేసి వాళ్ళ నుంచి ఎలా మోసం చేస్తారు, దానికి నా సొల్యూషన్ ఏమిటి, వాళ్ళని ఎలా ప్రజల్ని ఎలా తయారు చేస్తాను మోసపోవద్దు అని, క్రిమినల్స్ని ఎలా పట్టుకుంటాను అన్న పర్స్పెక్టివ్ ప్లాను రాలే నాకు ఇంతవరకు. కానీ ఇప్పటివరకు మీరు ఎంతోమంది ఐపీఎస్ బ్యాచెస్కి మీరు ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఫస్ట్ నుంచి ఇచ్చిన బ్యాచ్కి ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఇచ్చిన బ్యాచ్కి మీరు ట్రైనింగ్లో కొద్దో గొప్ప మేము మార్పులు ఏమైనా ఉండుండొచ్చేమో, బట్ జనరేషన్లో మార్పులు ఏమైనా చూసారా సార్? ఓ ఎస్. ఇది నేను 5.5 ఏళ్ళు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా చేశాను. అది నాకు ఐ ఓపెనర్ అండి. నాకు ట్రైనింగ్ అంటే చాలా ఇష్టం. అకాడమీలో నా ముందు 5 బ్యాచెస్, ఈచ్ బ్యాచ్ అరౌండ్ 100 మెంబర్స్ ఉంటారు. నా ముందు ఒక పజిల్లా ఉండేదన్నమాట. ఒక క్లాస్, ఒక 100 మంది ఆల్ ఇండియా మెరిటోరియస్ ఎగ్జామ్ ద్వారా వచ్చి ర్యాంక్ తెచ్చుకొని ఐపీఎస్ వచ్చి అకాడమీలోకి వచ్చి నా ముందుంటే వీళ్ళల్లో ఎవరు సక్సెస్ఫుల్గా ఫీల్డ్లో అవుతారు అన్నది తెలీదు, నాకు తెలియదండి. వాళ్ళ యొక్క నిజస్వరూపం ఏమిటి అన్నది అకాడమీలో 44 వారాలు ఉంటారు వాళ్ళు. పాసింగ్ అవుట్ పీరియడ్ అవుతుంది, అప్పటి వరకు ఉంటారు వాళ్ళు. డిసెంబర్ 23, 24 వస్తారు. మసూరిలోనేమో ఫౌండేషనల్ కోర్సు నడుస్తుంది లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ నుంచి. అది అయిన తర్వాత సర్వీస్ ప్రకారంగా వాళ్ళు మన హైదరాబాద్ వస్తారు 23, 24. అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు ఉంటారు వాళ్ళు. పాసింగ్ అవుట్ పీరియడ్ అయ్యేంత వరకు ఉంటారు. ఈ 44 వారాల్లో ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ ఫీల్డ్లో సక్సెస్ అవుతారా, అసలు ఒక సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా వస్తారా అంటే ప్రశ్న మార్క్. నాకు ఆన్సర్ తెలియదు నాకు. సార్ సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఏంటి మీ దృష్టిలో? నేను చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడైతే మీకు ఒక డేటా ప్రకారంగా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ట్రైనింగ్ 44 వారాలు అయిన తర్వాత మీకు మెడల్స్ ఉంటాయి, తర్వాత ఏమో ట్రోఫీస్ ఉంటాయి, ప్రైజెస్ ఉంటాయి. 1948 ఫస్ట్ బ్యాచ్. ఓహో. మమ్మల్ని ఏమంటే రెగ్యులర్ రిక్రూట్స్ అంటారు. మీరు నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్తే మీకు ఇక్కడ బ్యాడ్జ్ ఉంటుంది, ఆర్ఆర్ అని రాస్తారు. ఆర్ఆర్ అంటే రెగ్యులర్ రిక్రూట్ అని. ఓకే ఓకే. ఈ రెగ్యులర్ రిక్రూట్ అంటే రిక్రూటెడ్ త్రూ యూపీఎస్సీ త్రూ డైరెక్ట్ ఎగ్జామినేషన్ అని. ఇది ఓన్లీ మన 2 రకాల ఐపీఎస్లో 2 రకాల రిక్రూట్మెంట్ ఉంటుంది. ఒకటి యూపీఎస్సీ ద్వారా ఆల్ ఇండియా ఎగ్జాము, అది ఆర్ఆర్ అని పెట్టుకుంటారు, ఇక్కడ రెగ్యులర్ రిక్రూట్ అంటారు. అలా కాకుండా మన స్టేట్ పోలీస్ సర్వీసెస్ నుంచి ఐపీఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళని ఆర్ఆర్ వాళ్ళని ఆర్ఆర్ అనరు, వాళ్ళు ఎస్పీఎస్ టు ఐపీఎస్ అంటారు. స్టేట్ పోలీస్ సర్వీస్ నుండి ఐపీఎస్ అంటారు. రైట్ అండి. ఇప్పుడు ఈ 44 వారాల తర్వాత ఈ ప్రొబేషనర్ సూర్యుడు, ఈ ప్రొబేషనర్ చంద్రుడు, వీడికి మెడల్స్ ఇవన్నీ లిస్ట్ ఉంటుందండి. మీరు అకాడమీకి వెళ్తే మన అమిత్ గర్గ్ అని నా బ్యాచ్మేట్ ఉన్నాడు, మీరు వెళ్ళండి. చాలా ఈజ్ అ వండర్ఫుల్ ఆఫీసర్, ఏపీ కాడర్ నుండి వండర్ఫుల్ ఆఫీస్, ద ఇన్ఛార్జ్ డైరెక్టర్ అకాడమీకి. మీరు అక్కడికి వెళ్ళి దాని ఏమంటారు ఆనర్ రోల్స్ ఉంటాయన్నమాట. ఆనర్ రోల్స్ని మీరు వీడియో తీయండి, చేయండి ప్లీజ్. అది ఆ నేమ్స్ ఉన్నాయి కదా, మీరు ఐపీఎస్ సివిల్ లిస్ట్ ఉంటుంది, ఆ సివిల్ లిస్ట్ని
అక్కడ ఆనర్ రోల్స్లో ఉన్నటువంటి మెడల్ విన్నర్సు, ట్రాఫీ విన్నర్సు, ప్రైజ్ విన్నర్సు, ఆ నేమ్స్ని మీరు ఈ సివిల్ లిస్ట్తో కంపేర్ చేసి ఆ స్టేట్లో ఎంక్వైరీ చేయండి. ఈ ఆఫీసర్ ఎలా ఉన్నాడంటే ఎవరమ్మా ఆఫీసరు? అకాడమీ 44 వారాల్లో వచ్చినది ఫీల్డ్ది ఎక్కడ రిలేషన్ ఉండదు, సంబంధమే ఉండదు అసలు. అది యాజ్ ఎ ఫ్యాకల్టీ అది నాకు ఒక పెద్ద పజిల్లా నా ముందు ఉంటుంది. ఎందుకంటే ఆ 44 వారాల్లో వాళ్ళకి ఈ 44 వారాలు నేను ఇక్కడ గడపాలి, తప్పదు, నా ప్రొబేషన్ డిక్లేర్ చేసుకొని వెళ్ళాలి అంటే నేను పాస్ అవుట్ అయి తీరాలి, అక్కడ జరగాలి. అది 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 ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్, అది ఇంకెవరు దాన్ని తప్పించలేరు. కాబట్టి ప్రొబేషనర్కి తెలుసు ఈ 44 వారాలే, దీని తర్వాత ఫీల్డ్లో నేను చూసుకుంటాను అనేది. ఇప్పుడు నాకు ఫీల్డ్ నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాం. అకాడమీ పరిధిలో 44 వారాల్లో వెరీ డల్, చాలా ఇన్సిగ్నిఫికెంట్, దేంట్లో పార్టిసిపేట్ చేయరు, చాలా కూల్గా అలా ఉంటారు అంతే తప్ప మీరే చెప్తే చేస్తాను సార్ అంటారు అంతే. చెప్పినంతవరకు చేస్తారు, ఇండిసిప్లిన్ ఉండదు. కానీ ఫీల్డ్లో టైగర్. అకాడమీలోనేమో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే బిలో యావరేజ్ అని రాసేస్తాం మేము. పార్టిసిపేట్ చేయలేదు, ప్రశ్న అడిగితేనే సమాధానం చెప్తారు, ఇనిషియేషన్ లేదు అని మేము యావరేజ్ చేస్తూ ఉంటాం. సో ఎలా ఉందంటే పిల్లలు స్కూల్లో మీలాగా యావరేజ్ స్టూడెంట్ అయింది, ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యారో మీరు. ఫీల్డ్ అన్నది ఐ గాడ్ మేడం, నిజమైన మీలో ఉన్నటువంటి ఆ సత్తాని, మీలో ఉన్నట్టు ఆ మెటల్ని టెస్ట్ చేసేది ఫీల్డే, అకాడమీ కాదు. ఇది నేను 5 ఏళ్ళ నుండి గమనించి చెప్తున్నాను. ఎవరు సక్సెస్ అవుతారు ఫీల్డ్లో, ఎవరు అద్భుతంగా రాణిస్తారు అంటే అకాడమీలో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన వాళ్ళు బయటికి వెళ్ళిన మరుక్షణం ఎస్పీ స్కూల్ బిలీవ్, మీరు నమ్మలేని ఆ మిరకల్స్ చేశారు యాజ్ అన్ ఏఎస్పీ, నమ్మలేరు మీరు అసలు. అరే అకాడమీలో ఏంటంటే అంతే సార్, ఓకే నాకు, బట్ దే ఆర్ డెడ్ ఆనెస్ట్. కరప్షన్ ఉండదు, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అన్నది, మీరు ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ మీకు ప్రొఫెషనల్గా. కరప్ట్ అవ్వరు వాళ్ళు. కరప్ట్ అంటే ఫైనాన్షియల్ కరప్షనే కాదండి, మోరల్ కరప్షన్, ఇంటలెక్చువల్ కరప్షన్ ఉంటుంది. ఇంటలెక్చువల్ కరప్షన్ ఉదాహరణ ఏంటి అంటే, మిమ్మల్ని నేను ఆపరేషన్కి పంపించాను, నా టీం మెంబర్ మీరు చక్కటి ఆపరేషన్ చేసి వచ్చారు, మీరు ఒక టెర్రరిస్ట్నో ఒక లేకపోతే డెకాయిట్నో మీరు న్యూట్రలైజ్ చేసి వచ్చారు. అద్భుతమైనటువంటి మీరు ప్రావీణ్యాన్ని, ధైర్య సాహసాల్ని ప్రదర్శించి మీ పేరు నేను, మీ టీం పేరు నేను గ్యాలంటరీకి పంపించాలి, దాంట్లో నా పేరు వేసుకుంటాను, మీ పేరు ఎక్కడా ఉండదు. ఇలాంటి అవలక్షణాలు బోల్డ్. ఇది నేను డీజనరేషన్ అంటాను. ఓకే, వాళ్ళందరితో ఆగరు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర కమిటీ కూర్చుంటుంది, ఎవరికి వచ్చిన నామినేషన్స్ నుంచి గ్యాలంటరీ మెడల్స్ ఎవరికి ఇవ్వాలి అనేది స్క్రూటినీ చేస్తారనమాట. వాళ్ళకి పైరవి కాల్స్ వెళ్తాయి. మీరు నమ్మగలరా సార్, నా పేరు వచ్చింది సార్, మీరు చూడండి సార్. ఎంత దౌర్భాగ్యం అండి అది. ఇంతకంటే డీజనరేషన్ ఏముంటుంది సర్వీస్లో? అకాడమీలో ఉన్నంత వరకు ఈ లక్షణం తెలియదు మాకు. ఎవరు బ్రైట్గా వస్తారు, ఎవరు సక్సెస్ అవుతారు ఇన్ ద ఫీల్డ్. అకాడమీలో మాత్రం అద్భుతంగా రాణించిన వాళ్ళు ఫీల్డ్లో అట్టర్ ఫ్లాప్. ఫినాన్షియల్గా డీజనరేషన్ చూసాము, ఇంటలెక్చువల్గా డీజనరేషన్ చూసాం మేము ఫీల్డ్లో. వాళ్ళ ప్రజెంటేషన్స్ అద్భుతంగా ఉంటాయి, పోలీసింగ్ జీరో. అది సో కాబట్టి అది మంచి తెలియదు మనకి, ఎవరు వస్తారో నాకు తెలియదు.